మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కొయ్యాలి అని గలతీ 6:7 రాయించబడిందండి. ఈ మాట అనేక మంది జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అనేక మంది ఈరోజు అవమానపరచాలని, తక్కువ చేయాలని, లేదా త్రోసివేయాలని, త్రొక్కివేయాలని ఆలోచిస్తూ ఉంటారండి. అనేక మందిని ధనం ఉందనో, అధికారం ఉందనో, లేదా గర్వంతోనో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ మనుషులు ఏ పంట విత్తితే ఆ పంటనే కొయ్యాలని మర్చిపోతూ ఉన్నారు. నా జీవితంలో అదే జరిగిందండి. నన్ను అవమానపరిచారు, త్రొక్కు వేశారు, త్రోసి వేశారు. ఎంతో అవమానకరంగా నన్ను గర్వంతోనో, ధనంతోనో ఏదో ఉందని వాళ్ళు ఫీల్ అయిపోయి నన్ను చాలా అవమానపరిచారు. కానీ దేవుడు ఇక్కడే నన్ను గొప్ప చేశాడు. ఇక్కడే నన్ను చాలా గొప్ప స్థితిలో వాడుకుంటున్నాడు. ఆయన సేవలో ఆయన బిడ్డగా నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. నాకు ఎన్ని అవమానాలు వచ్చినా దేవుడు ఉన్నాడని నమ్మకంతో ఉన్నాను. నిజంగానే దేవుడు వెక్కిరింపబడలేదు, నన్ను నిలబెట్టుకున్నాడు. అందరికీ అవమానం కలిగేలాగా ఈరోజు నన్ను ఇక్కడ ఉంచాడు. ఈ మాటలు గమనించండి. దేవుడు చాలా గొప్పవాడు. మనల్ని అవమానపరిచే వాళ్ళని కూడా వాళ్ళ ముందే మనల్ని నిలబెట్టుకుంటాడు. దీనికి నిదర్శనం నేనే. నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. దేవుని సేవలో ఈరోజు గొప్పగా వాడబడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ మాటలు గమనించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.